ఈరోజు మనం తారాదేవి గురించి తెలుసుకుందాం. ఈ తారాదేవి బౌద్ధానికి కానీ, హిందువులకు కానీ, యోగులకు కానీ, అఘోరాలకు కానీ, తంత్ర సాధనలకు కానీ, సమస్త యోగ విద్యకు తార ఎందుకు అంత ప్రాధాన్యత వహించింది? మిలారేపా గారు కూడా ఈ తారా సాధనే ఆయనది. దాన్ని భంగ్ దశ అంటే తారాతత్వానికి సంబంధించిన విద్యే. ఒక మంత్రము కూడా ఉంటుంది దాంట్లో. ఆ మంత్రాన్ని చేస్తూ దీపాన్ని వెలిగించుకొని దాన్ని చూస్తూ సాధన చేసే విధానంలో తారలో ఒక భాగం. ఇప్పుడు మనం దీపం ఇక్కడ వెలిగించాం కదా, అట్లా ఒక దీపాన్ని వెలిగించి దాన్ని చూస్తూ కొంతకాలం సాధన చేయడం, ఏక స్థితిలో సాధన చేయడం. ఇవన్నీ ఎలా వచ్చాయి? బౌద్ధ సనాతన ధర్మాలలో బుద్ధ భగవానుడు తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ రాలేదు. కాలాంతరాల్లో ఏమైందంటే ఎక్కువ ఈ చిన్న చిన్న గ్రామాల్లో విపరీతంగా దారు దోపిడీలు, దొంగతనాలు, మాంగ్స్ చాలా సాత్వికులు అని చెప్పి మాంగ్స్ గుడారాల మీద కూడా కొంతమంది విద్రోహ చర్యలు, అంటే ఏదో ఆహారం తీసుకొని పోతే పర్వాలేదు, కొంచెం అస్తావ్యస్తంగా చేసినప్పుడు ఆ కాలంలోనే, అంటే బుద్ధుడు అంటే 80 వేళ్ళే కదా ఆయన శరీరం. దాని తర్వాత అంతా 100 ఏళ్లలోనే వచ్చేసింది తార. అప్పుడు ఏం చేశారంటే దీనికి ఇలా కాదు, మనకు శక్తి కూడా ఉండాలి, మంత్రశక్తి, మనకు కూడా కొన్ని పవర్స్, అంటే ఇట్లా మనం పవర్ రేంజర్స్లో చూపిస్తే ఇట్లా పవర్స్ ఉండాలి, కొన్ని మార్షల్ ఆర్ట్స్ కూడా ఉండాలి అని అప్పుడే మొదలైంది. బుద్ధుడి రాహులుడు వాళ్ళ నుంచే వచ్చిందని వినికిడి. ఈ తార వారి కుమారుల నుంచే ఆవిర్భవించింది. అయితే అప్పుడంత ఎక్కువగా లేదు, అది కొంతవరకే ఉన్నది. ఇది ఎప్పుడు ఇంకా ఎక్కువ అయిందంటే అప్పటి నుంచి ఉన్నదే, మాంగ్స్లో నుంచే ఇది ఒక బీజంగా బుద్ధుడి కుమారుడు రాహులుడు నుంచి ఇది ఒక తారా విద్యకు నాంది పలికింది. అయితే కొంచెంగా ఉన్నది, అది చాలా లిమిటెడ్గా ఉన్నది. దాని తర్వాత మరలా ఇంకొంచెం రాను మాంగ్స్కి ఇది చాలా అవసరమైంది తార. దేనికి మనం తారా సాధన చెయ్యాలి? ధ్యానం చేసే వాళ్ళకి ఈ పూజలు తారా ఎన్ని దేనికి అని సందేహం ఉంటుంది. ఇది మనసును ప్రొటెక్ట్ చేసేది ఒకటైతే మనిషిని ప్రొటెక్ట్ చేసేది ఒకటి కావాలి. మనసుని ఎలాగూ శ్వాస మీద ధ్యాస మనకి అద్భుతంగా ప్రొటెక్ట్ చేస్తుంది. మన ఆలోచన విధానం శ్వాసను గమనిస్తుంటే బాగానే ఉంటుంది. కానీ మనిషిని ప్రొటెక్ట్ చేయడానికి ఒకటి కావాలిగా, మన ఇంద్రియాలు బలంగా నిలబడడానికి ఒకటి కావాలిగా, మనం ఇక్కడ నిలబడడానికి ఈ రూమ్ కావాలి కదా. అప్పుడు ఎవరిని వాడారు? మంచి అంటే అక్కడ చెడు అనేది ఒకటి ఉంటుంది. మంచి ఎంత పెరుగుతుందో చెడు కూడా సైలెంట్గా ఉన్న అది అప్పుడప్పుడు నాకు ఒక రోజు అవకాశం వస్తుందని దాని శక్తిని పెంచుకుంటూ ఉంటుంది. అది అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, మనలోనే ఉంటుంది అది కూడా వీళ్ళల్లో. అప్పుడు ఈ తార కొంచెంగా స్టార్ట్ అయింది. దీనికి పూర్తి బలం ఎప్పుడు చేకూరిందంటే బోధిధర్ముడి వల్ల చేది. మనకు బోధిధర్ముడు తెలుసు కదా, నాగార్జునుడు ఉన్నప్పుడు ఉన్నది. నాగార్జునుడు ఆయుర్వేద చరకన వైద్యం చేస్తారు కదా నాగార్జునుడు, ఆయన నాగార్జున సాగర్ అని పేరు పెట్టాం కదా. ఆయన దగ్గర ఉన్నప్పుడు కూడా ఈ మంత్రశాస్త్రం అంతా ఉన్నది. మంత్రశాస్త్రముతో, అందుకని నాగార్జున తంత్రం అనే ఒక పుస్తకం కూడా ఉంది. మీరు ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడండి, నాగార్జున తంత్రం. ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడు తెలుసమ్మా. అమ్మో, అసలు ఆయన గ్రంథాల్లో ఉన్న విషయాలే నేను కొన్ని పరిశోధనలు కూడా చేశాను. నాగార్జునుడు కూడా ఈ తంత్ర సాధన వాడాడు బౌద్ధానికి. ఇలా పెద్దల వాళ్ళు వాడుతూ వీళ్ళ దగ్గరే నేర్చుకున్నాడు బోధిధర్ముడు. వీళ్ళ దగ్గర నుంచే, వీళ్ళతో పాటు ఇంకొక గురువులు ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళందరి శక్తిని ఆయన ఒక్కడు గ్రహించాడు. అలా అన్నీ నేర్పించి దాన్ని మార్షల్ ఆర్ట్స్గా మార్చి ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ ఈ మూడు కలగలిపిన ఏకైక శక్తి ఎక్కడన్నా ఉండాలంటే అది బౌద్ధానికి సంబంధించిన ధ్యాన సాధన అయి ఉండాలని ఒక తీర్మానానికి చేశారు. ఎంత గొప్పవాడో బోధిధర్ముడు. మీరు చూడండి, కఠినమైన యోగికి కఠినమైన రూపం ఉండడం సహజం. పటిష్టమైన యోగికి, అంటే ఆయన దగ్గర మనం శిక్షణ పొందితే పటిష్టంగా ఉంటామనే యోగికి
పటిష్టమైన రూపం కూడా ఉంటుంది, పటిష్టమైన హృదయం ఉంటుంది. అదే మనకు నచ్చదు. అన్నీ పటిష్టంగా ఒప్పుకోదు మనస్సు. ఆయనకు సన్యాసి, భోగి, యోగి అన్నీ ఆయన. మళ్ళీ సన్యాసే, రూపాంతరం సన్యాసమే, ఒరిజినల్ సన్యాసత్వం ఉంది. కానీ భోగి కూడా, యోగి కూడా గాల్లో వెళ్ళగలడు, భోగించగలడు, మళ్ళీ యోగి అంటారు. అంటే ఎంత స్థాయికి చేరాడంటే అంత స్థాయికి చేరాడు ఆయన పద్మసంభవుడు. ఎన్నో రహస్యాలను ఎన్నో యుగాలుగా గ్రంథస్థం చేశారు పద్మసంభవుడు. యోగులందరికీ ఆదర్శవంతమై నిలిచాడు. ఈ పద్మసంభవుడి నుంచే ఒక రకంగా మరలా బౌద్ధ ధర్మాల్లోకి తార బలంగా వ్యాపించింది పద్మసంభవుడి నుంచే. మధ్యలో కొంతకాలం అంతరించిపోయింది పద్మసంభవుడు తర్వాత వచ్చిన వాళ్ళల్లో బోధిధర్మ వచ్చాడు. బోధిధర్మ అంతా అంతరించిపోయే, బోధిధర్మ చాలా మందికి నేర్చి అక్కడ నిలబడిపోయాడు. బోధిధర్మే ఫైనల్ అనుకున్నాను. ఈ పద్మసంభవుడు కొంతకాలమే నేర్పించి ఆ తర్వాత భారతదేశానికి వచ్చేసి తారాపీఠలో ఆయన దేహం పూర్తిగా తారాపీఠ దగ్గరికి వెళ్ళిపోయాడు. తారాపీఠ అంటే మనకు తారాపీఠ ఉంది కదా అస్సాం గౌహతి దగ్గర, కామాఖ్య, అక్కడ ఆయన అక్కడికి వచ్చి ఆగిపోయాడు. కానీ బోధిధర్మ మాత్రం పూర్తిగా అక్కడ ఉండిపోయాడు తన యావత్ జీవితం అంతా. కఠినమైన దానికి ఉదాహరణ పాపం ఆయన అంత దూరం చూస్తే ఒక రాజుగారు పిలుచుకెళ్తారు. అయ్యా నేను గొప్పవాడినేనా అంటాడు. చెప్తాడు నేను ఇన్ని ఆరామాలు కట్టించాను అంటే నువ్వు పనికి మాలినోడు అని తిడతాడు. ఆయనకి ఇంకా ఒక్కొక్క నుంచి అక్కడి నుంచి వెళ్ళగొడతాడు. ఎందుకు తెలుసా ఆయన అరిచింది? తను చేసిన పుణ్యాన్ని మళ్ళీ వ్యక్తపరుస్తున్నాడు. అయిపోయి తన పుణ్యం అంతా జీరోకి అయిపోతుంది. తను వాదించకపోతే కొంతమంది గురువుగారు మేము పెద్ద స్థాయిలో ఆశ్రమాలు కట్టామండి, ప్రతి సంవత్సరం 1,00,000 మందికి అన్నదానం చేస్తామండి అని గురువుల దగ్గర, అంటే సద్గురువుల దగ్గరికి, మనుషుల దగ్గర చేస్తే పర్వాలే, సద్గురువుల దగ్గర బోధిస్తారు వీళ్ళు వచ్చి వాళ్ళ గొప్పతనాన్ని. ఎమ్మడే గురువుగారే ఎమ్మడే తిడతారు వాళ్ళు. మేము 100 గోశాలను నడుపుతున్నామండి, మేము 1,00,000 మందికి గోదానం చేశామండి, నేను 1,00,00,000 మందికి అన్నదానం చేశామండి అని చెప్తారు గురువుల దగ్గర, ప్రేమగా చెప్తారు. అది ఎంత గొప్ప, మేము ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తామండి. చేస్తారమ్మా, మంచిదే అనాలి. పనికి మన ఎందుకు చెప్తున్నాను చెప్పకూడదు అట్లా. మనం చేసిన పని కాబట్టి మనం ఏమి చేస్తామో తెలియచేయాలని అలా చెప్తే కొంత దానము అక్కడ పుణ్యం అక్కడ నుంచి ఏదన్నా మళ్ళీ 10 మందికి మేలు జరుగుతుందంటేనే చెప్పాలి. గురువుగారండి ఇలా కొంతకాలం నుంచి దైవశక్తి వల్ల కొంత ఇలా చెప్పాలి. అంటే తన మీద వేసుకోకుండా కొంతకాలం దైవశక్తి వల్ల, ఏదో విశ్వశక్తి వల్ల, ఏదో కొంతమందికి పుణ్యం వల్ల ఏదో అప్పుడప్పుడు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తామండి, మీ ఆశీర్వాదం ఉంటే ఇంకా కొంతమందికి చేస్తామండి చెప్పే విధానంలో ఉంటుంది. నేనే చేస్తున్నా, నేనే ఆరామాలు కట్టా అని చెప్పేటప్పటికి బౌద్ధధర్మ కోపం వచ్చి తిప్పేశాడు. ఆయన తిట్టగానే ఆయన ఎలగొట్టేశాడు, బౌద్ధధర్మాన్ని ఎలగొట్టాడు. ఈయనేం బాధపడలే, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకో వేరే ఏరియాకు పోయి అక్కడే బోధన చేశాడు. గురువుల దగ్గర అన్ని పటాటో పాలు చెప్పకూడదు, అది చేశాను గురువుల దగ్గర చెప్పకూడదు ఎప్పుడు. వారికి అన్నీ తెలుసు కాబట్టి నువ్వు చెప్పాల్సిన ఏదన్నా ఉంటే గురువుని ఆయన ఈ విధానంగా చెప్పాలి, సౌమ్యంగా, ఏదో నీ మీద వేసుకోకూడదు. అది చెప్తే దానివల్ల గురువు నుంచి 10 మందికి మేలవుద్ది. సభలో చెప్తారు కదా, అమ్మ అదిగో అక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంది అని చెప్పాలనిపిస్తే ఇలా చెప్పాలి. ఇదంతా కూడా తారాకు మూల రూపం ఇలా తయారు. ఎందుకని మన పిల్లల్ని, మన యోగములని ఈ ముద్ర వేసుకొని చక్కగా మనం యోగ జపిస్తే మంత్రం ఒకటి ఉంటుంది, యంత్రం ఉంటుంది. యంత్రం అంటే ఇదే, ఈ ముద్ర. తంత్రము అంటే ఈ ప్రక్రియ మనం ధ్యానం చేస్తాం కదా, తంత్రం ఇదే. ఇక్కడ ఇలా పచ్చగా ఉంది, ఇది చేస్తూ ఇక్కడ కూడా నివేదిస్తూ ఇలా లోపల కళ్ళు మూసుకొని చక్కగా దాన్ని అని ఒక మంత్రం ఉంటుంది, దాన్ని చేస్తూ మరణం చేస్తాం. అప్పుడు తారసిద్ధి కలుగుతుంది. ఆ దారసిద్ధి వల్ల ఎక్కువ మన లోపల ఉన్న బాడీలో ఉన్న నెగిటివ్స్, కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. తారాశక్తి అంటే తల్లిలో నుంచి మనం వచ్చినప్పుడు మళ్ళీ ఆ తల్లినే తెలుసుకునే విధానం తార. తల్లి యోనిలో నుంచి మనం బయటకు వస్తాం. అది అవునన్నా కాదని నిజమే కదా, తల్లి నుంచే కదా మనం అందరం వచ్చింది. తల్లి అనేది లేకపోతే రాం కదా. వచ్చేటప్పుడు ఆ శక్తి తల్లి యోని భాగాన్ని నిజమైన ముక్తి సోపానంగా, నిజమైన మోక్ష మార్గముగా, అంత గొప్పదాన్ని గౌరవించి ఆ ముద్ర వేసి సాధన చేస్తామని చెప్పి అదొక విధానంగా దాన్ని గౌరవించేస్తే మన శక్తి ఉత్పన్నమవుతుంది. దాన్ని సైన్స్లో కూడా ఏమంటారంటే తల్లి పేగు వచ్చిన ఆ పేగు నుంచి ఎలాంటి జబ్బులైనా కనుక్కోవడానికి మందుగా వాడతారట లోపల. అందుకని కొంతమంది ఏం చేస్తారంటే ఆ పేగును తాయెత్తులా కట్టేస్తుంటారు పూర్వం.
ఆ పేగు నుంచి ఎంత శక్తే ఉంటుందట. దాన్ని దాస్తే మరలా ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు దాన్ని యాంటీబయాటిక్ వేస్తే ఆ జబ్బులు తగ్గిపోతాయి. అంటే ఆ యోని నుంచి ఆ క్షణములు ఆ పేగు నుంచి వచ్చిన శక్తి అపారమైనది. అలాంటి శక్తిని మరలా మన లోపలికి తెచ్చుకోవడానికి ఆ ముద్ర వేసి సాధన చేస్తే ఎక్కువ శక్తి మనకు లభిస్తుంది. దీన్ని ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ ఈ మూడు ఏకకాలములో సాధన చేసే విధానాన్నే తారా సాధన అన్నారు. ఇలా తార చేస్తారు. దీన్ని శ్మశానంలో కొంతమంది చేస్తారు, విభూతి పెట్టుకొని చేస్తారు, అఘోరాలు చేస్తారు, మంచు పర్వతాల్లో చేస్తారు, గుహల్లో చేస్తారు. ఎవరు చేసినా వాళ్ళల్లో అగ్నిశక్తి అంటే యోగాగ్నిదగ్ధ కర్మాణం, యోగము చేత అగ్ని పుట్టాలంటే తారా సాధన చేయాలి ఖచ్చితంగా కొద్ది రోజులైనా. అందుకని ఈ తార అనేది అంత గొప్ప. మిత్రులారా, మీ అందరికీ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. చక్కగా అమ్మవారిని, యోగశక్తిని, యోగమాయని, విశ్వమాయని మనం గమనించి తారామంత్ర సాధన ఈ రకంగా ముద్ర పెట్టుకొని చక్కగా సాధన చేసుకుంటే మనకు అన్ని సత్ఫలితాలు లభిస్తాయి. సర్వమంగళీ భవ. శ్రీమాత్రే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురుదేవ దత్త.